సీతాదేవిని అపహరించి తీసుకువెళ్లిన రావణుడు గురించి మనమందరం ఒక రాక్షసుడిగా చెప్పుకుంటాం. కానీ ఈ రావణుడు ఒక గొప్ప మహాజ్ఞాని, అలాగే సకల శాస్త్రాలు తెలిసినవాడు. అలాంటి రావణుడు రాక్షసుడిగా ఎలా మారాడు, అలాగే రావణుడి గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు బ్రాహ్మణ మహర్షి అయిన విశ్రవసుడు, అలాగే రాక్షసి అయిన కైకశికు జన్మించిన కుమారుడు. అలాగే రావణుడు మహాశివుడి భక్తుడే కాకుండా రాజనీతి గురించి తెలిసినవాడు. అదేవిధంగా మహాబల పరాక్రమవంతుడు, శాస్త్రాలను చదివిన మహాపురుషుడు. అలాగే రావణుడు పరిపాలించినప్పుడు లంక నగరం అంతా ఎంతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతుల తూగుతూ ఉండేది. అలాగే బ్రాహ్మణుడు అయిన విశ్రవసుని కుమారుడైన రావణుడు ఎందుకు రాక్షసుడిగా మారాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాల్మీకి రామాయణంలోని